అంటే ఇటీవల గత 2, 3 నెలల నుంచి మీరు చూసుంటారు. ఫస్ట్ తిరుమల లడ్డూతో స్టార్ట్ అయింది వివాదం. తిరుమల లడ్డూ నుంచి మొదలైంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలని ప్రయత్నం జరిగింది. సిబిఐ నేతృత్వంలోని సిట్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దాఖలు చేసినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్‌తో ఎవరు తప్పిదం ఏంటనేది తేలిపోయింది. ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇది కాదు మా బాత్రూమ్ కెమికల్స్ అని చెప్పి మరో ఆరోపణ చేశారు. సో ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు టీటీడీ ఏడుకొండల పరిధిని నిర్ణయించింది ఎవరని చెప్పి గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎలాంటి దుష్ప్రచారం చేశారో అదే దుష్ప్రచారాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం అండ్ సీఎం. ఇదంతా జరుగుతుంటే మరోపక్క టీటీడీ చైర్మన్ రాసలీల వ్యవహారం, ఒక్కొక్క ఎమ్మెల్యే భాగోతాలు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్లో అడ్డంగా దొరికిపోవడం, ఎలా చూస్తారు ఈ పరిణామాలను? అదేనండి, ఇప్పుడు అధికార మత్తులో ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ విధంగా దోచుకుంటాం అనేది ఒకవైపున ప్రజలందరూ గమనిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా సరే ఇవాళ వాళ్ళని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి, దానికి కులాన్ని మతాన్ని దేన్నైనా కూడా అడ్డంగా వాడుకోవాలి అని చెప్పేసి నీచ స్థాయి ఆలోచనలకి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అసలు దానికి ఇవాళ ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, టీవీ5 కానివ్వండి, ఇలాంటివి కూడా ఎంత అన్యాయంగా సపోర్ట్ చేసుకొస్తూ ఉన్నాయి అని అంటే, అసలు జర్నలిజంలో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదనే బ్యారియర్స్ ఉన్నా కూడా అడ్డంగా మా ఇష్టం వచ్చినవి మేము చేసేస్తాము అని చెప్పేసి వెళ్తూ ఉంటే, అందుకే అంటున్నామండి, ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయినటువంటి ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని రేపొద్దున గ్యారంటీగా తీసుకుంటారు. శాశ్వతంగా ఇక నాకు తెలిసి లాస్ట్ ఎలక్షన్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో ఇక దీనికి సంబంధించినటువంటి ప్రశ్నే, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని చవి చూస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ జరిగింది. 151 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ 11 సీట్లకు పరిమితం అయిపోవడం, 23 సీట్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 133 ఒంటరిగా గెలుచుకున్న పరిస్థితి. అంటే ఏం జరిగి ఉంటుంది? నిజంగా అది ప్రజల అభిప్రాయమేనంటారా, ప్రజా తీర్పేనా? సార్, 2 రోజుల క్రితం మనం చూసామండి, పరకాల ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ ఈసీ చైర్మన్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు సాక్ష్యాధారాలతోటి ఈసీ కనీసం కౌంటర్ కూడా ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే, ఈవీఎంలు మేనేజ్ చేశారు అనేది మాత్రం ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు అనేది నేను నమ్ముతున్నానండి. నమ్మటమే కాదు, నేను మీకు సాక్ష్యం, నా పరిధిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికలు చేశాను కాబట్టి నేను నమ్ముతుంది ఏంటి అని అంటే, జరిగిందని భావిస్తుంది ఏంటి అని అంటే, అంటే నారా లోకేష్ గారు శాసనసభ్యుడిగా నిలబడ్డప్పుడు మొన్న ఎన్నికల్లో ఆయన ఇప్పుడు నామినేషన్ వేసేటప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థి తన అనుచరగణంతో వెళ్ళి నామినేషన్ వేయటం అనేది మనందరం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన మాత్రం ఒక్కడే వెళ్ళాడు, ఒక 4-5 మనుషులను తీసుకొని నామినేషన్ వేసాడు, వచ్చేసాడు. నెంబర్ 1. నెంబర్ 2, మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారానికి ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎన్నిసార్లు తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనేది మంగళగిరిలో ఎవరు అడిగినా చెప్తారు. ఆయన అసలు తిరగలేదు. నెంబర్ 2. నెంబర్ 3, మంగళగిరి నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా నాకు గుర్తుండి 18,000 లోపల మెజార్టీతోనే శాసనసభ్యులుగా గెలిచారు. కానీ 18,000కి మించి ఎవరు కూడా గెలవల ఓట్ల మెజార్టీతోటి. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 151 సీట్లతో వచ్చినప్పుడు 1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజార్టీతోటి సుమారు 30-40 మంది శాసనసభ్యులు గెలిచారండి. తర్వాత అదే 2019లో 50,000 పైచిలుకు మెజార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారుగా ఒక 8-10 మంది గెలిచారేమో. అంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అంత వ్యతిరేకతని కూడగట్టుకున్నా కూడా
1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజార్టీతోటి వైసీపీ అభ్యర్థులు 30-40 మంది, 50,000 పైచీలకు మెజార్టీతోటి 8-10 మంది మాత్రమే గెలవడం జరిగింది. అంటే ఆ రోజున ధర్మంగా ఎలక్షన్ జరిగింది అనే అనటానికి ఇదే ఉదాహరణ నేను చెప్పగలుగుతా. కానీ మొన్న అసలు ఏ అభ్యర్థిని చూసినా కూడా 50,000, 40,000, 60,000, 70,000, 80,000, 90,000 ఓట్ల మెజార్టీ అనేది అసలు ఎవ్వరూ ఊహించినటువంటి పరిస్థితులండి. తర్వాత మీరు మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా విలేకరు పోయి, జర్నలిస్ట్ పోయి అడగాలండి, ఎంక్వైరీ చేయాలి. ఇంకా ఎలక్షను 7-8 నెలలు ఉందనగానే ఈసారి మా లోకేష్ గారు 30-40 వేల ఓట్లతో గెలవబోతా ఉన్నాడు, పందాలు కాస్తారు రండి అని చెప్పేసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా అసలు ఇవాళ మరి ప్రభాకర్ గారు చెప్తున్నట్టుగా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరగడం ఒకటి, ప్లస్ వాళ్ళు చెప్పింది ఒక ఓటు మనిషి వేసి వచ్చేసరికి ఎంత టైం పట్టుద్ది మిషన్లు తీసుకోవడానికి, వీవీప్యాట్లు కానివ్వండి లేదా మనం నొక్కే ఈవీఎం కానివ్వండి, కానీ ఎంతమంది ఎన్ని ఓట్లు పడ్డాయి ఆ పర్టికులర్ టైంలో అనే దాన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నేనైతే చెబుతానండి, మాకు తాడేపల్లి మండలంలో ఉండవల్లి గ్రామం నదిన ఆనుకొని ఉంటుంది. రాత్రి 12-1 గంట ఆ సమయంలో వందలాది మంది వ్యక్తులు విజయవాడ నుంచి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈవీఎంల దగ్గర ఉండి ఓట్లు వేసి వెళ్ళినటువంటి పరిస్థితులు మేము గమనించాం. అయితే మీరు అనొచ్చు పోలీసులకి చెప్పొచ్చు కదా అని. ఏమంటే అసలు పోలీసులు అనేవాళ్ళు దారుణంగా ఆ రోజున మంగళగిరి నియోజకవర్గంలో పనిచేశారు. దానికి నేను బహిరంగంగా చెప్పడానికి కూడా నాకు భయం ఏమీ లేదు. మాకు ఇవాళ ప్రస్తుతం ఐజీగా వచ్చినటువంటి త్రిపాఠి గారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాడని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. ఇవన్నీ కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా చట్టం ముందు దోషులుగా నిలబడే రోజులు వస్తాయని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. అందుకనే ఆ స్థాయిలో వాళ్ళు గెలిచారు. అంటే ఒకటి ఇక్కడ ప్రభాకర్ గారు రాసిన కథనంలో ఆయన లేవనెత్తినటువంటి కీలకమైన అంశాల్లో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఫామ్ 17A పోలింగ్ ఓట్లు, రెండోది ఫామ్ 20 కౌంటెడ్ ఓట్స్. రెండింటికి వ్యత్యాసం 12.5% ఉందన్నారు. ఒకటి అంటే పోలింగ్ ఓట్ల కన్నా అదనంగా 12.5% ఓట్లు అదనంగా లెక్కించారు. అది ఎలా సాధ్యమన్నది ఈసీ ఆన్సర్ చేయలేదు. రెండవది రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటలకి మధ్యలో ఏకంగా 17,19,000 ఓట్లు పోలైనాయి. అది కూడా 3,500 పోలింగ్ బూత్స్లో. అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఆ టైంలో ఆ 2 గంటల 15 నిమిషాల్లో 490 ఎన్నో ఓట్లు పోలై ఉండాలి. అంటే నిమిషానికి 4 ఓట్లు. ఎలా సాధ్యం? ఒకటి. రెండవది అసలు నిజంగా అర్ధరాత్రి 12 తర్వాత ఎక్కడైనా రాష్ట్రంలో పోలింగ్ బూత్లో ఆ స్థాయిలో 500 మంది 400 అంటే చాలా ఎక్కువ నెంబర్. 800-900 ఉంటాయి పోలింగ్, ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఓట్లు, అంతే కదండి. అటువంటిప్పుడు దాదాపు సగం మంది ఆ టైంలో వెయిట్ చేస్తున్నారు అంటే అది అబ్నార్మల్. కాబట్టి ఖచ్చితంగా మరుసటి రోజు మీడియాలో వచ్చి ఉండేది కదా ఆ విజువల్ కానీ ఆ క్లిప్పింగ్ కానీ. బట్ ఇట్ వాజ్ నాట్ దేర్. అంటే ఆ స్థాయిలో మేనేజ్ చేయటం ఒక ఎత్తు అయితే మనం గమనించాలండి. అసలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఒక 15-20 రోజులు అనేది ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితులు వచ్చినాయి. తర్వాత ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఎంతమంది చెప్పారండి, ఏమండి? తర్వాత అసలు అమెరికా లాంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశమే పోస్టల్ బ్యాలెట్లు ఈనాటికి వేస్తాం. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వాళ్ళు ఎలక్షన్లు నడిపించుకుంటా ఉన్నారు. తర్వాత మొన్న ఈ మధ్య రాఘవ్ చద్దా గారు ఎంపీ గారు ఒక మాట అన్నాడండి, అది పర్ఫెక్ట్ సూట్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు మనం ఓటు వేయాలి అని అంటే వేలుముద్ర పెట్టండి అంటే మన వేలుముద్ర వేస్తేనే ఆధార్ కార్డుతో పాటు మన వేలుముద్ర ఉంటేనే ఆ మిషన్ మనల్ని ఆ ఓటుని వ్యాలిడ్ చేయగలగాలి అనేదాన్ని తీసుకోవాలి. అది తిరిగి మళ్ళీ ఆ పోస్టల్ బ్యాలెట్ ఆ బ్యాలెట్ పేపర్ యొక్క పాత విధానాన్ని తీసుకురావాలి. అవి వస్తేనే న్యాయం జరుగుద్దేమనేటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళిపోవటం అనేది తప్పు అయితే తీసుకురావాల్సిందే. ఒకవేళ ఇది తప్పు అయితే ఈసీ ఇవాళకైనా సరే అసలు మా దగ్గర డాటా లేదు, మేము ఇవ్వము, అసలు మేము సమాధానమే చెప్పము అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరికి డౌట్ కలుగుతూ ఉంది కదండి, అనుమానం కలుగుతూ ఉంది కదా. అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బలం ఉన్న వ్యక్తులు, వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తులే అన్ని ఎన్నికలు గెలుస్తూనే ఉంటారు. ఇది తప్పు.
ఇది ఖచ్చితంగా కట్టడి పడాల్సిందే.